హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మా ఇంటి మహాలక్ష్మికి ఫస్ట్ బొట్టు పెట్టి గంధం పెట్టాను ఫ్రెండ్స్. వాళ్ళ హర్షిత్ వాళ్ళ నాన్నమ్మతోటి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇది మా మార్నింగ్ వీడియో ఫ్రెండ్స్. మార్నింగ్ పొద్దునే లేచి మొత్తం ముగ్గు పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కిచెన్ అయితే నీట్గా చదిరేసుకున్నాను. మంచిగా నీట్గా కడిగేసుకొని మంచిగా నీట్గా పెట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, గిన్నెలు కూడా అన్నీ చదిరేసేసుకున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను ఫ్రెండ్స్. నిన్నటి బట్టలు, బెడ్షీట్స్ అవన్నీ ఉంటే అవన్నీ వేసేసాం. పిల్లల స్కూల్ డ్రెస్ అవన్నీ వేసి చూడండి ఫ్రెండ్స్, పొద్దున్నే ఇల్లంతా చదిరి మంచిగా నీట్గా చూసిన. ఇక మా పిల్లలు లేచిర్రు, ఎలా చేస్తున్నారు చూడు. పొద్దున్నే ఆట పెట్టుకొని కూర్చున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ అయితే స్కూల్ లేదు, వరలక్ష్మి వ్రతం స్పెషల్ కాబట్టి ఇక పొద్దున్న లేచిర్రు, ఈ ఆట ఆడుకుంటూ కూర్చున్నారు. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఎలా చదిరారు బొమ్మలన్నీ. చూడండి ఇగో లక్కీ చూడండి, ఫోటో ఆల్బమ్ కూడా తీసి చూసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వాటర్ అయితే పెట్టాను. ఫస్ట్ పిల్లలకైతే వేపిస్తాను. ఇవాళ స్కూల్ ఎలాగో లేదు. ఫస్ట్ పిల్లలకి వేయించి తర్వాత నేను చేస్తే నిమ్మలం ఉంటాను. కొన్ని వాటర్లో కొంచెం అరకాకేసి పిల్లలకి స్నానం చేపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే పెట్టాను. పొద్దున్నే అల్లం వేసుకొని టీ తాగితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి చాయ్ ఎంత బాగుందో ఫ్రెండ్స్. చాయ్ తాగి మిగతా పని అంతా చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను టమాటో చారు వేయబోతున్నాను. దీనికి టమాటోస్, చింతపండు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పోపులకి ఎల్లిపాయ. అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసాను ఫ్రెండ్స్. అన్నం అయితే అవుతుంది. ఈ టమాటో చారు వేసేద్దాం. వాటర్ అయితే బాగా మసిలిపోతున్నాయి. పిల్లలకైతే స్నానం చేపియబోతున్నాను. ఇక చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే స్నానం చేశారు. ఇక టీవీ ముందు అయితే కూర్చున్నారు. ఇక హాయ్ చెప్పండి ఫ్రెండ్ అందరికీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆవు పాలల్లో నెయ్యి వేసి పాలతో దీపం పెట్టేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆకులో ఒత్తేసేసుకొని దీనిపైన ఇలా పెట్టి క్షీర దీపం ముట్టిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముట్టించేస్తాను. సేమియా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, సేమియా అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇక దేవుడికి ప్రసాదం అయితే పెట్టబోతున్నాను. ఇందులో దేవుడికి ప్రసాదం పెడుతున్నాను. ఇక దేవుడికి అయితే దీపం ముట్టిస్తున్నాను. చూడండి, ఇలా దీపం అయితే పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా గాలికి రెపరెపలాడకుండా గ్లాస్ అయితే పెట్టేశాను దీపాలకి. ఇది చూడండి, మా ఇంటి మహాలక్ష్మికి ముందుగా బొట్టు పెట్టి తనకి గంధం పెట్టి కాళ్ళకి పసుపు పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా బొట్టు పెట్టి గంధం పెట్టేశాను. గంధం పెట్టేసి చూడండి ఫ్రెండ్స్, మా లక్కీ చూడండి ఎంత ముందుగా కూర్చుంటుందో. ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ బాగా. ఇక ఇట్లా స్మైల్ ఇస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇక కాళ్ళకైతే పసుపు పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈమె కదా మా ఇంటి మహాలక్ష్మి, అందుకని ముందుగా తనకి కాళ్ళకి పసుపు పెట్టేశాను. ఇప్పుడు తన ఆశీర్వాదం అయితే తీసుకోబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, కాళ్ళకైతే పసుపు పెట్టేశాను. తన ఆశీర్వాదం తీసుకుంటున్నాను. తనైతే అక్షంతలు వేసింది నెత్తిపైన. చూడండి ఫ్రెండ్స్,
ఇప్పుడైతే మా హర్షిత్ మా లక్కీ వాళ్ళ నానమ్మ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ నాని దగ్గర ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నారు. ఇదిగా చూడండి ఫ్రెండ్స్. నేను ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు, వరలక్ష్మి పూజ రోజు అమ్మవారిని అయితే పెట్టుకోను కానీ ఇంట్లో దీపం ముట్టించేసుకొని ఒక 5 ముత్తైదులకు పసుబొట్టు వాయినంగా ఇస్తాను ఫ్రెండ్స్. అందుకే ఒక 2 తమలపాకులు, అరటి పండ్లు, ఒక కాయిను మరియు పసుపు కుంకుమ, ఒక సోంపు ఇవి వాయినంగా ఇస్తాను ఫ్రెండ్స్. ప్రతి వరలక్ష్మి వ్రతం నాకు పెళ్ళైన అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వరలక్ష్మి వ్రతం రోజు నేను ఇలా వాయినం ఇస్తాను ఫ్రెండ్స్ 5 ముత్తైదులకైతే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే మరి ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ వాయినం ఇచ్చిన తర్వాత మా దగ్గరలో ఉన్న దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే మరి ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.